Hello everyone, welcome to Glorious IAS Academy. So, in today's session, we're going to discuss problems on ages students, right? So, this topic is very small but very important for all competitive exams. దీనిలో ఒక మ్యాక్సిమం ఒక 1 మార్క్ వస్తుందండి. సో ఆ 1 మార్క్ దేని నుండి వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మామూలుగా అయితే. సో అది కాన్సెప్ట్, మనకు 2 కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో. అందులో సెకండ్ కాన్సెప్ట్ నుండి మ్యాక్సిమం మనకు క్వశ్చన్స్ వస్తాయి, బట్ బేసిక్ నుండి క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మనం కాన్సెప్ట్ 1 కూడా నేర్చుకోవాలి, రైట్? సో వాట్ ఈస్ ఏజెస్ అండి, అంటే వయస్సులు. ఏజెస్ అంటే ఏమిటి, రైట్? ఏజెస్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే అతని ఏజ్ 50 ఇయర్స్ అనుకోండి. ఎక్స్ ఏజ్ ఈజ్ 50 ఇయర్స్. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ అంటే తర్వాత, ఓకే? బిఫోర్ ఆర్ ఎగో, ఓకే? సో మనం ఏమంటాం, ముందు అంటాం, రైట్? సో ముందు అంటాం. మామూలుగా ఆఫ్టర్ అని క్వశ్చన్లో వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ అని క్వశ్చన్లో వస్తే మనము ప్లస్ తీసుకోవాలి. బిఫోర్ ఆర్ ఎగో అంటే ముందు అన్నాడు అనుకోండి, మనం మైనస్ తీసుకోవాలి. ఓకే, ఈ 2 ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యామనుకోండి, మనకు ఏజెస్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత అతని ఏజ్ ఎంత అవుతుందని అడుగుతాడు, లేకపోతే బిఫోర్ 7 ఇయర్స్, బిఫోర్ 7 ఇయర్స్ అతని ఏజ్ ఎంత అని అడుగుతాడు. ఆఫ్టర్ 7 ఇయర్స్ అన్న అడుగుతాడు, లేకపోతే బిఫోర్ 7 ఇయర్స్ అన్న అడుగుతాడు. ఎలా అడిగినా కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ 7 ఇయర్స్ అంటే వాట్ విల్ బి ద ఏజ్? 50 + 7 ఎంత? 57 ఇయర్స్. బిఫోర్ అన్నాడు అనుకోండి, 50 - 7 ఎంత వస్తుంది? 43 ఇయర్స్. ఓకే, సో ఇలా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇవి బేసిక్ మోడల్స్ క్వశ్చన్స్. ఓకే, ఇలా అడ్వాన్స్డ్కి వెళ్తే ఇలా ఉంటాయి సార్. అడ్వాన్స్డ్ క్వశ్చన్ ఇందులోనే, అంటే కాన్సెప్ట్ 1లోనే అడ్వాన్స్డ్ ఎలా ఉంటాయి చూద్దాం. చూడండి, రేషియో బేస్డ్ ఉంటాయి. అడ్వాన్స్డ్ ఎలా ఉంటాయమ్మా? రేషియో బేస్డ్, నిష్పత్తి దాంట్లో ఉంటుంది మనకు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, x:y ఆర్ ఇన్ ద రేషియో 3:4. ఏమంటాడు? x:y 3:4, వాళ్ళ ఏజెస్ 3:4లో ఉన్నాయంట. అయితే ఎక్స్ ప్రజెంట్ ఏజ్, ఎక్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 18 ఇయర్స్ అంటాం. ఎంతమ్మా? 18 ఇయర్స్. అప్పుడు ఏమంటాడు? వైస్ ప్రజెంట్ ఏజ్ కనుక్కోమంటాడు. వైస్ ప్రజెంట్ ఏజ్ ఎంత అంటాడు. చూడండి, మన x:y ఏజెస్ రేషియో ఎంత ఉంది? 3:4 ఉంది. అక్కడ ఎక్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత అంటున్నాడు? 18 అన్నాడు కదా. 3 పార్ట్స్ 18 అంటే 4 పార్ట్స్ ఎంత అవుతుందని మీనింగ్ అక్కడ, అంతే కదా. సో 3 × 6 18, 4 × 6 24. అంటే వై ప్రజెంట్ ఏజ్ ఎంత? 24 ఇయర్స్. వై ప్రజెంట్ ఏజ్ ఎంత అండి? 24 ఇయర్స్. ఓకే, సో ఇందులో కొంచెం మాడ్యులేట్ చేసి అడిగాడు అనుకోండి, అంటే మాడ్యులేట్ చేసి ఎలా అంటే, ఒక క్వశ్చన్ చూద్దాం. చూడండి, సేమ్ ఇదే తీసుకుందాం. సో x:y రేషియోనే తీసుకుందాం. x:y ఈజ్ 3:4. ఓకే, x ఏజ్ after 7 years is 31 years. Then find y age before 3 years before అన్నాడు అనుకోండి, బిఫోర్. ఓకే, ఈ రేషియో ఏంటి? ఇది ప్రజెంట్ రేషియో.
సో ఒకసారి తెలుగులో క్వశ్చన్స్ చూసినట్టయితే ఎక్స్ మరియు వై యొక్క ఏజ్ల ప్రస్తుత నిష్పత్తి 3:4 అయితే ఎక్స్ యొక్క వయసు 7 సంవత్సరాల తర్వాత 31 అయినప్పుడు వై యొక్క వయసు 3 సంవత్సరాల ముందు ఎంత అంటాడు. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఎక్స్ ఏజ్ 7 years ఆఫ్టర్ 7 years అన్నాడు కదా. ఎక్స్ ఏజ్ ఏమన్నాడు? ఆఫ్టర్ 7 years. 7 years తర్వాత ఏజ్ 31 అంట. ప్రజెంట్ ఎంత అవుతుంది? ప్రజెంట్ 31 minus 7 అంతే కదా. ఎంత 24 years. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్? ఎక్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది? 24 years ఉంది. సో మనకు ఆల్రెడీ ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు. ఇక్కడ ఎంత వచ్చింది? 24 వచ్చింది. అంటే 3 into 8. ఇక్కడ ఎంత అమ్మా? 4 into 8 ఎంత? 32 years. అంటే వై ప్రజెంట్ ఏజ్ ఎంత? వై ప్రజెంట్ ఏజ్ ఎంత? 32 years. వై ప్రజెంట్ ఏజ్ 32 years. బట్ క్వశ్చన్లో మనం ఏమంటున్నాడు? ఫైండ్ ద వై ఏజ్ 3 years బిఫోర్ అంటున్నాడు. 3 years బిఫోర్ అంటే ఏం చేయాలి? ప్రజెంట్ ఎంత ఉంది? వై 32. సో 3 years బిఫోర్ ఏమవుతుంది అంటే 3 సంవత్సరాల ముందు 32 minus 3 ఎంత? 29 years. క్వశ్చన్లో మనకు ఆఫ్టర్ ఇచ్చాడు, అడిగింది మాత్రము బిఫోర్ కదా. బిఫోర్ ఆఫ్టర్ రెండు ఇచ్చాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మైనస్ చేశారు, ఇక్కడ మైనస్ చేశారేంటని. ఓకే, ఇక్కడ మైనస్ ఎందుకు చేశామంటే ఆఫ్టర్ 7 years అన్నాడు కాబట్టి ప్రజెంట్ ఏజ్కు మైనస్ చేశాం. ఆఫ్టర్ 7 years 31 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 24 అవుతుందని మీనింగ్. ఇక్కడ 24 వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ఎంత వచ్చింది మనకు? వై 32 వచ్చింది. బట్ క్వశ్చన్లో వాడు ఏమడుగుతున్నాడు? 3 years బిఫోర్, 3 సంవత్సరాల ముందు ఎంత ఉంది అంటున్నాడు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2023 అనుకోండి. ఓకే, 3 సంవత్సరాల ముందు ఎంత అవుతుంది? 2020 అవుతుంది. అదే ఇక్కడ రాశాను నేను, సింపుల్. ఓకే, సో ఇలాగే క్వశ్చన్స్ ఉంటాయి మనకు. యావరేజ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 3 times 4 times అంటాడు. అలాంటి క్వశ్చన్స్ కూడా చూద్దాం. మన ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ తీసుకొని చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. రైట్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. క్వశ్చన్ ఏమంటున్నాడంటే వాట్ ఈజ్ అమన్స్ ప్రజెంట్ ఏజ్ ఇఫ్ ఆఫ్టర్ 20 years హిజ్ ఏజ్ విల్ బి 10 times ఆఫ్ హిజ్ ఏజ్ 10 years బ్యాక్ అంటున్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 20 years తర్వాతనంట అమన్స్ ఏజ్ ఏమవుతుందట అంటే 10 times ఆఫ్ హీజ్ 10 years బ్యాక్ ఏజ్. అంటే 10 సంవత్సరాల 20 years తర్వాత అతని ఏజ్ ఏమవుతుందంటే 10 సంవత్సరాల వెనుక ఉన్నదానికి 10 రెట్టింపు అవుతుందంట, 10 times అవుతుందంట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? అమన్స్ ప్రజెంట్ ఏజ్ కనుక్కోమంటున్నాడు. అమన్ యొక్క ప్రస్తుత వయసు కనుక్కుందాం. చూడండి, దీన్ని ఎక్స్ మెథడ్లో చెప్తాను, నార్మల్ కూడా చెప్తాను చూడండి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అమన్స్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ తీసుకుందాం. ఓకే, సో ఆఫ్టర్ 20 years ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 20. బిఫోర్ 10 years ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 10 కదా. ఎక్స్ మైనస్ 10. సో ఇప్పుడు దీన్ని ఏం రాయాలి? వాడు ఏమంటున్నాడు? అతని ఏజ్ 20 సంవత్సరాల తర్వాత అంట 10 times ఆఫ్ హీజ్ ఏజ్ 10 years ముందు కదా. సో ఎక్స్ ప్లస్ 20 ఈక్వల్స్ టు 10x మైనస్ 100. ఓకే, సో ఇదేమవుతుంది? రైట్. సో ఇది ఇటు వస్తుంది అంటే 9x ఈక్వల్స్ టు 120 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు ఇది 3, ఇది 40 అంటే 13 1/3 years. ఎంతమ్మా? 13 1/3 years అవుతుంది.
సో ఇదంతా ఎక్స్ మెథడ్ మా. ఓకే, ఇదంటే ఏంటి? ఎక్స్ మెథడ్. సార్ మన షార్ట్ కట్ ఏంటి అంటే చూడండి, మన షార్ట్ కట్ ఏమన్నాడు? 10 టైమ్స్ ఆఫ్ 10 ఇయర్స్ అన్నాడు కదా, అంటే 10 ఇంటూ 10. మన షార్ట్ కట్ చూడండి, ఇది ఇంత టైం పడుతుంది. ఓకే, 10 టైమ్స్ ఆఫ్ 10 ఇయర్స్ అన్నాడు. ఇఫ్ ఆఫ్టర్ 20 ఇయర్స్ అన్నాడు కదా, ప్లస్ 20 ఇంటూ 1. ఓకే, మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వలేదు కాబట్టి మనం 1 తీసుకున్నాం. రైట్, ఇక్కడ చూడండి 10 టైమ్స్ ఏజ్, 10 ఇయర్స్ బ్యాక్ అన్నాడు కదా, అంటే 10. సో -1 అంతే కదా, ఈ 10 దీన్ని -1 తీసుకున్నాం, లాజిక్. ఓకే, సో వాట్ విల్ బి ఆన్సర్ హియర్? సో 100 ప్లస్ 20/9. ఓకే, ఎంత వస్తుంది మనకు? 120 బై ఎంత వస్తుంది? 120/9. ఇక్కడ 40, ఇక్కడ 3, అంటే 13 1/3 ఆన్సర్, సింపుల్గా. ఓకే, సో ఇది ఎంత ప్రాసెస్ పట్టింది? చూడండి. సో దట్ ఈస్ వై ఐమ్ టెలింగ్ యూ, మనకి జాబ్ ఎలా తెచ్చుకోవాలి ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎక్సెల్ కానవసరం లేదు మ్యాథ్స్లో. ఓకే, మన జాబ్కి సంబంధించినట్టు చదువుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? షెరాన్స్ ఈజ్ 50 years old and Najma is 40 years old. How long ago was the ratio of their ages is 3:2 అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే షరాన్స్ అంట 50 years అంట. ఓకే, నజ్మా 40 years అంట. అయితే వాళ్ళ రేషియో, ఏజెస్ ఆఫ్ రేషియో 3:2 కావాలంటే ఎంత టైం పడుతుంది అంటున్నాడు క్వశ్చన్లో. సింపుల్గా లాజిక్ చూడండి మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 years తీసుకుంటాను, త్రో ఆప్షన్స్. సో 20 years తీసుకుంటే షెరాన్స్ ఏజ్ 50 ఉంది కదా, -20 తీసుకుంటున్నా, అప్పుడు ఎంత వస్తుంది? 30 years వస్తుంది. అదే నజ్మా ఎంత ఉంది? 40 ఉంది, 20 తీసేస్తున్నా, అంత ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో ఇప్పుడు రేషియో కనుక్కోండి, S:N ఎంత? 30:20 కదా. 30:20 అంటే ఇక్కడ చూడండి, సో 10 3 10 2 అంటే 3:2. ఈ S:N ఎంత వస్తుందమ్మా? 3:2. సో ఆ మనకు వచ్చిన 3:2 సాటిస్ఫై అయింది కదా. అంటే మన ఆప్షన్ ఏది ఇక్కడ? ఆప్షన్ అనేది 20 years. అంటే మనం కొన్ని ఆప్షన్ మెథడ్ ద్వారా కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. రైట్, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు? దినేష్ ఈజ్ యంగర్ టు రోషన్ బై 9 years అంట. దినేష్ అనే అతను రోషన్కి 9 years యంగర్ అంట. ఇఫ్ దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రెస్పెక్టివ్ రేషియో ఈజ్ 4:5, హౌ ఓల్డ్ ఈజ్ దినేష్ అన్నాడు. ఇక్కడ చూడండి, దినేష్ అండ్ రోషన్ రేషియోస్ ఎంత ఉన్నాయి? 4:5. ఓకే, 4:5. సో దినేష్కి రోషన్కి డిఫరెన్స్ ఎంతనంట? అంటే దినేష్ ఎన్ని సంవత్సరాలు చిన్న? 9 years చిన్న. సో దీన్ని ఎక్స్ మెథడ్ ద్వారా చేస్తే ఎలా చేస్తారు చూడండి. ఓకే, ఎక్స్ మెథడ్ ద్వారా ఎలా చేస్తారు చూడండి. రైట్, సో ఇక్కడేంటి? 5x = 4x + 9. అంటే ఆ ఈక్వేషన్ ఎందుకు రాశాను సార్ అంటే, ఈ రోషన్ యొక్క ఏజ్ను దినేష్ యొక్క ఏజ్కి ఈక్వల్ చేయాలంటే మనం ఇలా రాస్తాము. సో అప్పుడు దీని 4xని ఇట్స్ తీసుకురండి, ఏమవుతుంది? 5x - 4x = 9. అప్పుడు x = 9. మనం ఏం కనుక్కోమంటున్నాడు? దినేష్ కనుక్కోమంటున్నాడు. దినేష్ ఎంత ఉంది ఇక్కడ? 4 ఉంది కదా. ఓకే, దినేష్ ఎంత? 4. అంటే 4 × 9 ఎంత? 36. 4 × 9 36. సో ఇదంతా అవసరం లేదు మా, ఎక్స్ మెథడ్ అవసరం లేదు. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 1. సో 1 పార్ట్ మనకి ఏం చెప్పాడు? రోషన్ అనే అతను దినేష్ కంటే 9 సంవత్సరాలు చిన్న అన్నాడు. అంటే మనకు 1 పార్ట్ ఎంత? ఇక్కడ 9. మనం ఏం కనుక్కోవాలి? దినేష్ కనుక్కోవాలి. దినేష్ ఎంత ఉన్నది ఇక్కడ? 4 ఉంది. అంటే 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 1 × 9 is 9,
4 into 9 36. సో దినేష్ ఏజ్ ఎంత ఇప్పుడు 36 ఇయర్స్, రైట్. వాట్ ఈస్ ఆన్సర్ 36. సో నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మన కంక్లూజన్ ఏంటంటే ఎక్స్ మెథడ్ వాడినప్పుడు మనకు చాలా టైం పడుతుంది. ఓకే, సో ఎక్స్ మెథడ్ వాడకుంటే మీరు ఏం చేయాలంటే అలా రేషియో మెథడ్లో అంటే లాజిక్ యూజ్ చేసి క్విక్ ఆన్సర్ సెట్ చేయాలి. అర్థమైందా? సో ఇంకో క్వశ్చన్ చూద్దాం, చూడండి. రైట్, దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్. చాలా సింపుల్ ఉంటాయి క్వశ్చన్స్, లాజిక్ మిస్ కాకుండా చూడాలి. రైట్, ఏ మ్యాన్ ఈజ్ సెడ్ టు హిస్ సన్. ఓకే, ఏ మ్యాన్ సెడ్ టు హిస్ సన్, I was one third of your present age when you were born. If the present age of the man is 48 years, find the present age of the son. Okay, find the present age of the son. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో, ఒక ఫాదర్ అంటే తన కొడుకుతో ఏమంటున్నాడట అంటే, నువ్వు పుట్టినప్పుడు నా వయసు నీ దాంట్లో 1/3 ఉందంట. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వయసు దాంట్లో 1/3 ఉందంట. అయితే అతను ఏమంటున్నాడు, ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ అంటున్నాడు. రైట్, సో దీని ఎలా అర్థం చూడండి. I was 1/3 ఆఫ్ యువర్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు. ఓకే, ఫాదర్స్ ఎక్స్ మెథడ్ చెప్పి లాజిక్ చెప్దాం. ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత ఏమవుతుంది? 1/3 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ తీసుకుంటాం, అంతే కదా. 1/3 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ తీసుకుంటాం. ఈ 1/3 ఆఫ్ ఎక్స్ ఎప్పుడు? ఆ అబ్బాయి పుట్టినప్పుడు. ఈ ఎక్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్కి యాడ్ చేస్తాం మనం. రైట్, సో అప్పుడు దీని ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకు? ఇఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మ్యాన్ ఎంత ఉంది? 48 ఉంది. ఓకే, సో మనం ఎక్స్ కనుక్కుందాం చూడండి. ఇఫ్ ద ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ అన్నాడు కదా, ఎక్స్ కనుక్కుందాం చూడండి. ఎక్స్ ఏమవుతుంది మనకు? 4x/3 ఈక్వల్స్ టు 48 అవుతుంది. అంటే ఇది 12 ఇక్కడ. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత? 36 ఇయర్స్. మన ఏం కనుక్కోమన్నాడు? ఇదే ఎక్స్ కనుక్కోమన్నాడు కదా. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ అన్నాడు కదా. ఎంత ప్రజెంట్? ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ మరి? ఎక్స్ అంటే మ్యాన్ ఏజ్ లేకపోతే ప్రజెంట్ ఏజ్ తీసుకోండి. మ్యాన్స్ ప్రజెంట్ ఏజ్. ఓకే, సో ఇలా కాకుండా ఎలా చేయొచ్చు సార్? హౌ కెన్ వీ డూ దిస్? మనం ఇలా కాకుండా ఏ విధంగా చేయొచ్చు సార్? లాజిక్ ఏమన్నా ఉందా అంటే, రైట్, లాజిక్ చెప్తాను చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి లాజిక్. ఎందుకు మనకి ఎక్స్ మెథడ్ వల్ల టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఐ వాజ్ 1/3 ఆఫ్ యువర్ ప్రజెంట్ ఏజ్ వెన్ యువర్ బార్న్ అన్నాడు. ఐ వాజ్ 1/3. ఇక్కడ ఏమన్నాడు? 1/3 అన్నాడు. ఐ వాజ్ 1/3 ఆఫ్ యువర్ ప్రజెంట్ ఏజ్, ఓకే, వెన్ యువర్ బార్న్. సో నేను మ్యాన్ యొక్క ప్రజెంట్ ఏజ్ తీసుకుంటున్నా. ఎలా తీసుకుంటాను? ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తే సరిపోతుంది. 1/3 అనేది ప్రీవియస్, ఓకేనా. ఇది పుట్టినప్పుడు ఏమో ఇతని ఏజ్ రేషియో ప్రకారం తీసుకుంటే. సో అప్పుడు మనకు ఈ 1/3 నుండి మనకి ఏమొస్తుందమ్మా? 4 పార్ట్స్ వస్తాయి. టోటల్ 4 పార్ట్స్. ఓకే, ఈ 3 ఏంటి? ఇది ప్రజెంట్ ఎవరిది? మ్యాన్ యొక్క, ఆ సన్ యొక్క ప్రజెంట్ ఏజ్. ఓకే, సో సన్ యొక్క ప్రజెంట్ ఏజ్. సో సన్ యొక్క ప్రజెంట్ ఎంత తీసుకుంటాను నేను? 3 తీసుకుంటాను. సింపుల్గా అయిపోతుంది. సో మనకు 4 పార్ట్స్ ఎంత వచ్చింది ఇక్కడ? 48 వచ్చింది. 4 పార్ట్స్ ఎంత వచ్చింది? 48. సో 4 × 12, 3 × 12 ఎంత? 36 ఇయర్స్. సో మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు వాడు? ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ అంటున్నాడు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ ఎంత? 36 ఇయర్స్. ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి జాగ్రత్తగా. ఓకే, సార్ మళ్ళీ చెప్తాను చూడండి. క్వశ్చన్లో మనకి ఏమన్నాడంటమ్మా? ఐ వాజ్ 1/3 ఆఫ్ యువర్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు. ఓకే, సో ప్రజెంట్ ఏజ్లో 1/3 అంట.
ప్రజెంట్ ఏజ్లో 1/3 అంటే ఇది ప్రజెంటే కదా, అంటే ఇది యాక్చువల్ ఫుల్ అన్నట్టు ఇప్పుడు మొత్తం ప్రజెంట్ ఏజ్ కదా ఇప్పుడు. సో ప్రజెంట్లో ఎంత 1/3 అంటే ఈ డినామినేటర్ ఏం చూపెడుతుంది, ప్రజెంట్ అని చూపెడుతుంది. ఇది ఎప్పుడు ఆ అబ్బాయి పుట్టినప్పుడు, బార్న్ అంటే పుట్టినప్పుడు. ఓకే, సో ఈ రెండు కలిపినట్టయితే ఇఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మ్యాన్ వస్తుంది కదా, అంటే ఆ అబ్బాయి పుట్టినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ యొక్క అబ్బాయి ఈ రెండు కలిపినప్పుడు మనకు ఈ 48 ఇయర్స్ వస్తుంది. అంటే ఇది ఎంత టోటల్ ఎంత 3 + 1 4 పార్ట్స్ కదా. 4 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడు 48 ఇచ్చాడు. 4 పార్ట్స్ 48 అయినప్పుడు మనకు 4 పార్ట్స్ 48 అయినప్పుడు ఏం కనుక్కోవాలి, ప్రజెంట్ ఎవరిది కనుక్కోవాలి, అబ్బాయిది కదా. ప్రజెంట్ ఎంత ఉంది 3 ఉంది. 3 పార్ట్స్ ఎంత 36. 4 × 12 3 × 12. కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి సరిపోతుంది. ఓకేనా, మీరు ఎక్స్ మెథడ్ అంటే ఎక్స్ మెథడ్ రాసుకోండి, ఇది కావాలంటే ఇది రాసుకోండి, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఓకే రైట్, లెట్స్ గో ఫర్ ద అనదర్ వన్. ఓకే, ఎల్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ యంగర్ దాన్ ఎమ్ అంట. ఓకే, సో ఇది కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది మీకు, చూడండి. మ్యాక్సిమం అందరు రాంగ్ చేస్తారు దీన్ని, ఏదో విధంగా ఆన్సర్ తీసుకొద్దామని చూస్తారు. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు, ఎల్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ యంగర్ దాన్ ఎమ్ యాజ్ హీ ఈజ్ ఓల్డర్ దాన్ ఎన్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఎమ్ అండ్ ఎన్ ఈజ్ 60 ఇయర్స్, వాట్ ఈస్ ద డెఫినెట్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎమ్ అండ్ ఎల్స్ ఏజ్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఎల్ అనే అతను ఎమ్ కంటే ఎంత చిన్నగా ఉంటాడో అదే ఎల్ అనే అతను ఎన్ను కంటే అంత పెద్ద ఉంటాడంట వయసులో. అయితే ఇక్కడ ఎమ్ము మరియు ఎన్నుల యొక్క మొత్తము వయసు 60 అయితే ఎమ్ముకు మరియు ఎల్లుకు మధ్య డిఫరెన్స్ ఎంత కనుక్కోమంటున్నాడు, అంతే కదా. రైట్, సో ఇక్కడ ఏమన్నాడు, యంగర్ అన్నాడు కాబట్టి ఎం పెద్దగా ఉంటుంది, ఎన్ చిన్నగా ఉంటాడు. నెక్స్ట్ సో ఎల్ ప్లస్ ఎన్, ఇది ఈక్వేషన్ వస్తుంది మనకు. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఎం ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 2L. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎమ్ అండ్ ఎన్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఎంత ఇచ్చాడు 60 ఇచ్చాడు. 60 ఈక్వల్స్ టు 2L. 60 ఈక్వల్స్ టు 2L. సో ఎల్ ఈక్వల్స్ టు ఎంత 30 ఇయర్స్. ఎల్ ఏజ్ ఎంతమ్మా 30 ఇయర్స్ ఉంది. ఎల్ ఎంత ఉంది 30 ఇయర్స్ ఉంది. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి అమ్మా, ఎల్ 30 ఇయర్స్ ఉంది కానీ మనకి ఎమ్మి వాల్యూ తెలియదు కదా. సో డిఫరెన్స్ ఆఫ్ వీటి ఏజ్ మధ్య డిఫరెన్స్ అనుకోమంటున్నాడు, కానీ మనకు ఎల్ 30 తెలుసు, ఎం తెలుసా తెలియదు, కనీసం హింట్ కూడా లేదు ఎమ్ గురించి. సో అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, కెనాట్ బి డిటర్మైన్డ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఏదో ఫ్లోక్లో కొట్టేద్దామని చేయకండి. ఆన్సర్ ఏంటి, కెనాట్ బి డిటర్మైన్. ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎమ్ యొక్క వయసు ఒక సింగిల్ డిజిట్ కూడా మెన్షన్ చేయలేదు. ఏదో ఒక నెంబర్ ఇచ్చినా సరిపోతుంది, ఒక్క నెంబర్ కూడా ఇవ్వలేదు మనకు. ఓకే రైట్, వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, కాంట్ బి డిటర్మైన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్. సో దీని ఆన్సర్ ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ యంగర్ దెన్ ఆర్ అండ్ ఓల్డర్ దెన్ టీ. సేమ్ అదే క్వశ్చన్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాము. సో ఇక్కడ ఏమన్నాడు, క్యూ ఈజ్ యాజ్ మచ్ యాజ్ యంగర్ దెన్ ఆర్. ఓకే, ఆర్ మైనస్ క్యూ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ టీ. సో ఆర్ if the sum of the ages of r and t is, okay, ఈ డిఫరెన్స్ ఎంత, q minus t డిఫరెన్స్ ఈక్వల్స్ టు 2q. ఓకే, సో ఇది ఎంత ఇచ్చాడు 50 ఇచ్చాడు, 2q రైట్. సో 2 25, q ఎంత వస్తుంది 25 వస్తుంది. సేమ్ ఆన్సర్, డాటా ఇన్యాక్టివేట్. ఇంతమంది ఇక్కడ ఏం డిస్కస్ చేసామ్మా, వన్ థింగ్. సో ఇక్కడ నేను ఈక్వేషన్ ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్లో, సో
ఎం మైనస్ ఎల్ ఈక్వల్స్ టు ఎల్ మైనస్ ఎన్ అని రాసుకోండి. ఎల్ ప్లస్ ఎన్ అని రాశాను అనుకుంటా, ఈక్వేషన్ రాంగ్ అవుతుంది. ఎం మైనస్ ఎల్ ఈక్వల్స్ టు ఎల్ మైనస్ ఎన్ అని రాసుకోండి. ఓకే, రైట్, స్మాల్ కరెక్షన్, విత్ ఆన్ ద సేమ్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 8 men ఇంక్రీజెస్ బై, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ మెన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2. ఎప్పుడు ఇంక్రీజ్ బై 2 అంటుంది? ఇంక్రీజ్ బై 2 years. When 2 women included in the place of 2 men ages 20 and 24 years. Find the average of women అంటున్నాడు. సో దీన్ని మనం ఎక్స్ మెథడ్లో చేద్దాము, యాజ్ వెల్ యాజ్ షార్ట్కట్లో చేద్దాము. సో క్వశ్చన్లో ఏమంటున్నా అంటే చూడండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 8 men ఇంక్రీజ్డ్ బై 2 years. ఓకే, యావరేజ్ ఆఫ్ 8 men increased by 2 years. When 2 women are included in the place of 2 men of age 20-24 years. Find the average age of the men అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ దీన్ని సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ద యావరేజ్ 8 men ఇంక్రీజ్డ్ బై 2 years అన్నాడు. ఓకే, లేకపోతే డైరెక్ట్ షార్ట్ కట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము, యావరేజ్ ఏజ్ ఆఫ్, డైరెక్ట్ షార్ట్ కట్ చేసేద్దాం. ఓకే, సో యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్, ఎంతమంది ఉన్నారమ్మా ఉమెన్? యావరేజ్ అంటే ఏం చేస్తాం మనము, టోటల్ నెంబర్ బై సమ్. ఎంతమంది ఉన్నారు? టోటల్ సమ్ బై నెంబర్ కదా, టోటల్ సమ్ బై నెంబర్. ఎంతమంది ఉన్నారు? 2 members ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, ఎంత ఉన్నారు? ఇక్కడ 20 ఉన్నారు, 24 ఉన్నారు. 20 + 24 ప్లస్, యాక్చువల్లీ ఈ ఇద్దరిని యాడ్ చేయడం వల్ల ఎంత పెరిగిందంట? 2 పెరిగిందంట. అంటే 8 × 2, సింపుల్, ఎక్స్ మెథడ్ చేయకుండా. సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకు? 20 + 24 ఎంత? 44. 44 + 16 అంటే ఎంత? 60. 60/2 ఎంత అండి? 30 years. ఎంత? 30 years. సో ఇది లాజిక్ యూజ్ చేసి చేయాలి, అదర్వైజ్ చాలా టైం పడుతుంది. సో మినిమం 2-3 minutes పడుతుంది, అంత మనకు అవసరం లేదు. మీరు ఎట్లాగో ఆ ఎక్స్ మెథడ్ చేయలేరు. సో ఇప్పుడు సింపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యావరేజ్ అనుకున్నాడు కాబట్టి వీళ్ళ ఏజ్ చేసాము, వీళ్ళ ఏజ్ చేసాము. ఎంత? 20 + 24. యాక్చువల్లీ ఎందుకు ఏజ్ పెరిగింది? యావరేజ్ 8 men ఇంక్రీజెస్. ఎందుకు ఇంక్రీజ్ అయింది? ఈ ఇద్దరి ఏజ్ యాడ్ చేయడం వల్ల ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 2 ఇంక్రీజ్ అయింది. అంటే 8 × 2, 8 × 2/2, 60/2 ఎంత? 30 years. ఓకే, సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మోహన్స్ కరెంట్లీ రిమెంబర్స్. ఓకే, ఇది ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ మా, కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. లాజిక్ ఏముండదు, సింపుల్గా, బట్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు క్వశ్చన్. రైట్, మోహన్స్ కరెంట్లీ రిమెంబర్స్ దట్ హిస్ ఫాదర్స్ ఏజ్ బిఫోర్ 20th January, ఆఫ్టర్ 16th January. Whereas the current his sister remembers that the father's age birthday is after 18th January, before 23rd January. On which date is January is definitely father's birthday. ఓకే, సో ఇది కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఎలా చేయాలంటే కామన్ ఉన్న డేట్ చూడాలి. ఓకే, సో కామన్గా ఒక డేట్ వస్తుంది, కామన్గా ఒక డేట్ ఉంటుంది మా, వీళ్ళిద్దరు అనుకున్న బర్త్డే డేట్స్కి కామన్ ఒక డేట్ ఉంటుంది, ఆ డేటే మన ఆన్సర్. ఒకవేళ 2-3 డేట్స్ వస్తే ఎలా సార్ అంటే అది ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్. ఓకేనా, ఒకటే సింగిల్ డేట్ రావాలి. సింగిల్ డేట్ రాలేదనుకోండి అది ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్. ఒకసారి చూద్దాం, చూడండి ఇక్కడ. రైట్, మోహన్ ఏమనుకుంటున్నాడు అంటే బిఫోర్ 20th January అనుకుంటున్నాడు, బట్ ఆఫ్టర్ 16th January. ఆఫ్టర్ 16th అన్నాడు కాబట్టి 16th తర్వాత తీసుకోవాలి. అంటే ఏంటిది ఇక్కడ 17th, 18th, 19th ఇక్కడ ఆపేయాలి, ఎందుకంటే బిఫోర్ 20th January అన్నాడు.
నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ ఏమనుకుంటుంది, సిస్టరు కరెక్ట్లీ రిమెంబర్స్ దట్ దేర్ ఫాదర్స్ బర్త్డే ఈజ్ 18th January బట్ బిఫోర్ 23rd January అన్నాడు. ఓకే, సో ఆఫ్టర్ 18th January అంటే ఏంటి, 19, 20, 21, 22, రైట్. ఇది వాళ్ళ అజంప్షన్. సో ఇక్కడ మీకు ఏం చెప్పాను, కామన్ డేట్ ఉండాలి. ఏముండాలి ఇక్కడ, కామన్ డేట్. కామన్ డేట్ ఏముంది మా ఇక్కడ, 19th ఉంది కామన్ డేట్. కామన్ డేట్ 19 ఉంటుంది కాబట్టి మన ఆన్సర్ కూడా 19th అవుతుంది. ఒకవేళ సార్ 1920 ఉందనుకోండి, ఓకే, 1920 ఈ రెండు కామన్ డేట్స్ ఉన్నాయి కదా. కామన్ డేట్స్ రెండు ఉన్నప్పుడు మన ఆన్సర్ ఏంటంటే కెన్ నాట్ బి డిటర్మైన్, ఎందుకంటే మన ఆన్సర్ తీసుకోలేము. సో మన ఆన్సర్ ఏంటి అప్పుడు, కెన్ నాట్ బి డిటర్మైన్. ఓకే, సో ఇంకో క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ రైట్, చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద హస్బెండ్, ఇది యావరేజ్ సంబంధించిన క్వశ్చన్. ఓకే, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద హస్బెండ్, వైఫ్, దేర్ 3 children, their children 3 years ago is 27 years, and that of wife and the child 5 years ago was 20 years. The present age of the husband is అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అమ్మా, ఒక హస్బెండ్, ఒక వైఫ్, వాళ్ళ ఒక చిల్డ్రన్ 3 years ago వాళ్ళ ఏజ్ ఎంత ఉందట అంటే 27 years ఉందంట. అయితే వైఫ్ మరియు ఆ చిల్డ్రన్ యొక్క ఏజ్ 20 years ఉందట. ఎప్పుడు, 5 years ago. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద హస్బెండ్ ఈజ్ అంటున్నాడు, రైట్. సో దీన్ని సింపుల్గా చేద్దాము. ఆల్రెడీ బేసిక్స్లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక 3 members ఉన్నారు మా ఫ్యామిలీ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 3 members ఉన్నారు. ఓకే, సో ఒకరిది 9, ఒకరిది 7, ఒకరిది 8. 3 years ముందు, బిఫోర్ 3 years వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, బిఫోర్ 3 years ఇతని 6 ఉంటుంది, ఇతని 4 ఉంటుంది, ఇతన్ని 5 ఉంటుంది. బిఫోర్ 3 years కదా. అంటే యాక్చువల్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఏజ్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే బిఫోర్ 3 years వీళ్ళ ఏజ్ ఎంత తగ్గింది, 9 years తగ్గింది. అంటే ఒక్కొక్కరు ఏజ్ ఎంత తగ్గింది, 3 తగ్గింది, ఇంటూ 3 9 years, అంతే కదా. ఇతని 3 years తగ్గింది, ఇతను 3 years తగ్గింది, ఇతను 3 years తగ్గింది, మొత్తం ఎంత తగ్గింది, 9 తగ్గింది. చూడండి, బిఫోర్ 3 years అంటే ఈ బిఫోర్ 3 years కనుక్కునే ముందు యాక్చువల్ ప్రజెంట్ ఎంత ఉంది చూడండి, 9 + 7 ఎంత, 16, 16 + 8 24. ఇక్కడ ఎంత ఉంది, 6 + 4 + 5 15. అంటే ఎంత తగ్గింది చూడండి, ఈ ముగ్గురిది 9 తగ్గింది. ఇక్కడ ఎంత తగ్గింది, 9 తగ్గింది. అంటే ఒక్కొక్కరిది 9 తగ్గిందని మీనింగ్, అంతే కదా. ఇక్కడ చూడండి, హస్బెండ్, వైఫ్, దేర్ చిల్డ్రన్ 3 years ago అన్నాడు కదా. అంటే ప్రజెంట్ ఎంత తగ్గుతుంది, ఇప్పుడు హస్బెండ్ 3 years తగ్గుతుంది, వైఫ్ 3 years తగ్గుతుంది, అండ్ చిల్డ్రన్ కూడా 3 years తగ్గుతుంది. అంటే మొత్తం ఎంత తగ్గుతుంది, 9 తగ్గుతుంది ఏజ్. అర్థమైంది అనుకుంటున్నా, ఓకేనా. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూడండి. హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, ఓకే, ఎంత ఉందట, 3 years ago 27 years ఉంది. ఇది ఎప్పుడు, 3 years ago. ప్రజెంట్ H + W + CH. ప్రజెంట్ ఎంత ఉంటుంది, 27 - 3 × 3. సార్ ఈ 3 అనేది 3 years ago. నెక్స్ట్ ఈ 3 అనేది 3 members ఉన్నారు, హస్బెండ్, వైఫ్, ఎవరు, హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్. సో ఇప్పుడు ప్రజెంట్ ఏది ఎంత వస్తుంది, 27 అంటే 18 years వస్తుంది, 18 years వస్తుంది. సార్ 3 years ago అన్నాడు కదా, ప్రజెంట్ అంటే యాడ్ చేయాలి మనం, సారీ. సో ప్రజెంట్ ఎంత వస్తుంది మనకు, 9 అంటే ఎంత వస్తుంది, 36 వస్తుంది, అంతేనా.
3 years ago ఏజ్ వాజ్ 27 years. సో ప్రజెంట్ 36 years వస్తుంది వీళ్ళ ముగ్గురిది. ఎవరిది? హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్. అండ్ వైఫ్కు చైల్డ్కి ఎంత ఉంది? వైఫ్ ప్లస్ చైల్డ్ 20 years ఉంది. ఓకే, సో ప్రజెంట్ కనుక్కుందాం అనుకోండి. ప్రజెంట్ ఎంత అవుతుంది? 20 years అంటే ఇది 5 into 2 ఎంత వస్తుంది ఇక్కడ? 5 into 2 ఓకే, ఎంత? 30 years. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద హస్బెండ్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద హస్బెండ్ అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు మా? యావరేజ్ ఏజ్ అన్నాడు కదా ఇక్కడ. సో యావరేజ్ ఏజ్ అంటే ఈక్వేషన్ చేంజ్ అవుతుంది చూడండి. యావరేజ్ ఏజ్ అంటే కొంచెం ఈక్వేషన్ చేంజ్ అవుతుంది చూడండి, ఎందుకంటే మల్టిప్లై చేయాలి మనం. రైట్. సో బేసిక్ థింగ్ ఏంటి ఇక్కడ? బేసిక్ థింగ్ అయితే 3 years అన్నాడు కాబట్టి ఎంతమంది ఉన్నారు? 1 2 3 మెంబర్స్ అని మల్టిప్లై చేయాలి. చూడండి ఇక్కడ 3 years ఎగో హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ ఎంతుంది? 27 years యావరేజ్ కదా. సో ప్రజెంట్ ఏజ్ ఎంత? ప్రజెంట్ సమ్ ఆఫ్ ఏజెస్. ప్రజెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత? 27 ఇంటూ ఎంతమంది ఉన్నారమ్మా? సమ్ అంటే 1 2 3 ప్లస్ ప్రజెంట్ అన్నాడు కాబట్టి ఎంతతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి ఇంటూ 3. ఎందుకు 3తో మల్టిప్లై చేస్తున్నారంటే ఈ 3 members హోల్ అంటే హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్. ఈ 3 ఏంటంటే ఇయర్స్, 3 years బ్యాక్ అన్నట్టు. సో టోటల్ ఎంత? 81 + 9 ఎంత? 90 years. ప్రజెంట్ ఎంత ఉందమ్మా? ఈ హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ ఎంత ఉంది? 90 years ఉంది. అదే నెక్స్ట్ వైఫ్ ప్లస్ చిల్డ్రన్ ఎంత ఉంది? 5 years ఎగో 20 years ఉంది. ఇది ఎప్పుడు? 5 years ఎగో కదా. సో ప్రజెంట్ ఎంత ఉంది కనుక్కున్నాం. ప్రజెంట్ వైఫ్ ప్లస్ చిల్డ్రన్ది. ఓకే, సో ఇది సమ్ అనుకోవాలి కదా. సమ్ అంటే 20 into 2. సార్ 2 ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ వైఫ్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు. ప్లస్ 2 into 5. మళ్ళీ 5 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే 5 years ప్లస్ 2 ఏమో 2 years. టోటల్ ఎంత? 50 years. రైట్. సో క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ? ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద హస్బెండ్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ మైనస్ వైఫ్, చిల్డ్రన్ 90 minus 50. సో అంటే హస్బెండ్ ఎంత వస్తుంది ఇక్కడ? 40 years. ఓకే, వాట్ ఈజ్ ఆన్సర్? 40 years. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా ఇక్కడ. ఓకేనా? అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. సో క్వశ్చన్లో మనకు యావరేజ్ ఏజ్ ఆఫ్ ద హస్బెండ్, వైఫ్ అండ్ దేర్ చిల్డ్రన్ 3 years ఎగో 27 అన్నాడు. అంటే ప్రజెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? 27 ఇంటూ ఎంతమంది ఉన్నారు? 1 2 3. సో 27 ఇంటూ 3 81. ఆ 81 అనేది వాళ్ళ సమ్ము. బట్ మన క్వశ్చన్లో 3 years ఎగో అన్నాడు. ప్రజెంట్ ఏమవుతుంది? 3 into 3 అంటే ప్లస్ 9 అంటే ఎంత వస్తుంది? 90 వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వైఫ్ ప్లస్ చిల్డ్రన్ 5 years ఎగో 20 years ఉంది. ప్రజెంట్ ఏమవుతుంది? వైఫ్ ప్లస్ చిల్డ్రన్ 20 into 2 ప్లస్ 5 years ఎగో అన్నాడు కాబట్టి 5 రాశాము. నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు? 2 members ఉన్నారు కాబట్టి 2 రాశాము. 5 into 2 10. ఇదంతా 50 years. సో మొత్తం సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 40 years వస్తుంది. ఓకేనా? సో ఇంకో క్వశ్చన్ చూద్దాము. రైట్, ఇంకో 2 questions చూసేసి కాన్సెప్ట్ 2కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. A is 2 years older than B, who is twice old as C.
ఇఫ్ ద టోటల్ ఏజ్ ఆఫ్ ద ఏ కామా బి అండ్ సి ఈజ్ 27 ఇయర్స్, ఎంత 27 ఇయర్స్, దెన్ ఫైండ్ హౌ ఓల్డ్ ఈజ్ బి అన్నాడు. ఓకే, దెన్ ఫైండ్ హౌ ఓల్డ్ ఈజ్ బి. రైట్, సింపుల్గా చూడండి, ఇక్కడ A is 2 years older than B, who is twice old as C. If the total age of the A comma B comma C is 27, how old is B అన్నాడు. రైట్, ఇక్కడ A B C. ఓకే, B అనేవాడు C కంటే ట్వైస్ అంట, అంటే C X అవుతుంది. అప్పుడు B ఎంత అవుతుంది? 2X అవుతుంది. నెక్స్ట్ ఈ ఏ అనేవాడు బి కంటే 2 సంవత్సరాలు పెద్ద అంట, అంటే బి 2X అయినప్పుడు ఏ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సింపుల్ వచ్చేస్తుంది. సో అప్పుడు వాళ్ళ ముగ్గురు ఏజ్ ఎంత అంటే 27 అంట. ఏ బి సి ఎంత ఇచ్చాడు? 27 ఇచ్చాడు. అప్పుడు ఎవరిది కనుక్కోమంటున్నాడు? హౌ ఓల్డ్ ఈజ్ బి అంటున్నాడు. ఎవరిది కనుక్కోమంటున్నాడు? మా బిది కనుక్కోమంటున్నాడు. చూడండి. సో ఏ ఎంత ఉంది? 2X, B 2X + 2, C ఎంత? X ఈక్వల్స్ టు 27. ఓకే, సో 5X + 2 ఈక్వల్స్ టు 27. 5X ఈక్వల్స్ టు 25 అవుతుంది, అంతేనా? 2 అవుట్ పోతే మైనస్ అవుతుంది. సో X ఈక్వల్స్ టు ఎంత? 5. X ఈక్వల్స్ టు ఎంత? 5. మనం కనుక్కోవాల్సింది ఏంది? హౌ ఓల్డ్ ఈజ్ బి అన్నాడు. సో బీస్ ఏజ్, బి యొక్క ఏజ్ ఎంత? 2X + 2 కదా, 2 × 5 + 2 ఈక్వల్స్ టు 12 ఇయర్స్. బి ఏజ్ ఎంతమ్మా ఇక్కడ? 12 ఇయర్స్. సారీ, 2X + 2, ఇది ఏ ఏజ్ కదా. ఓకే, బి ఏజ్ ఎంత? 10 ఇయర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ కాన్సెప్ట్. రైట్, ద టోటల్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 12 years more than బి అండ్ సి. ఓకే, క్వశ్చన్లో ఏమంటున్నాడు? ద టోటల్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 12 years more than total age of B and C. C is how many years younger than A? C is how many years younger than A? ఇక్కడ ఏమంటున్నాడు? టోటల్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత ఉందంట? A + B ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. ఓకే, మోర్ దాన్ ది టోటల్ ఏజ్ ఆఫ్ B + C. ఓకే, రైట్, దీని డైరెక్ట్ రాసేద్దాం. సో టోటల్ ఏజ్ ఆఫ్ A + B ఈజ్ 12 years more than that of B + C అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ యాక్చువల్లీ 12 years ఎవరు ఎక్కువ ఉన్నారు? A + B ఉన్నారు, అంతే కదా. B + C కంటే A + B 12 years ఎక్కువ ఉన్నారు. రైట్, టోటల్ ఏజ్ ఆఫ్ A + B ఈజ్ 12 years more than that of B + C. సారీ, ఇక్కడ రాసేయాలి. రైట్, సో అప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. A + B - B - C ఈక్వల్స్ టు 12. ఈ మైనస్ క్యాన్సల్. సో A - C ఈక్వల్స్ టు 12. సో వాట్ ఈస్ ఆన్సర్? 12 years. వాట్ ఈస్ ఆన్సర్? 12 years. రైట్, సో నేను క్వశ్చన్ కాన్సెప్ట్ స్టార్టింగ్లో చెప్పినమ్మా, ఏమని చెప్పాను? మనకి ఈ టాపిక్లలో ప్లస్ మైనస్ రైట్ మల్టిప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రేషియోస్ వస్తాయి, యావరేజ్ వస్తాయి అని చెప్పాను. ఓకే, సో ఇవి మనకి ఈ కాన్సెప్ట్ మనకి బేసిక్స్లో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ 2 అనేది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని బేసిక్స్ నుండి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లెట్స్ ఎండ్ ఆఫ్ ద డే. సో విల్ డూ ఇట్ ఇన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.